చాలా మందికి ఒక తెలియని అపోహ ఒకటి ఉంటుంది. ఏమిటి అపోహ అంటే, శివుడు అంటే శ్మశానవాసి, ఆయన శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, ఒళ్ళంతా శవ విభూతి రాసుకుంటాడు, ఒంటి మీదంతా పాములు వేసుకుంటాడు, ఏదో రక్తం ఓడుతున్న ఏనుగు చర్మం కప్పుకుంటాడు, పులి చర్మం కప్పుకుంటాడు, ఆయనకే ఏమీ లేదు, ఆయనే అలా తిరుగుతూ ఉంటాడు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మనం నమస్కారం కూడా ఎందుకు, ఆయనకి జలాలతో అభిషేకం అని ఒక అపోహ. అది కాదు. మీరు ఒకటి ఆలోచించండి, తల్లిదండ్రులు అనబడేటటువంటి వారు తాము దాచుకుంటారా, తమ పిల్లలకి పెడతారా? తమ పిల్లలకి పెడతారు. త్యాగే నైకే అమృతత్వ మానసు. పరమశివుడు శ్మశానవాసి అంటే దాని అర్థం అంత పరమశివుడు, అంతటి మహానుభావుడు, కైలాసవాసి, హిమవంతుని యొక్క అల్లుడు, ఆయనకి జన్మ లేనటువంటి వాడు, బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ అని శంకరుల చేత స్తోత్రము చేయబడిన వాడు, కాలాతీతుడు. అటువంటి వాడికి ఉండడానికి ఓ 150 గజాల స్థలమే దొరకదండి ఆయనకి. శ్మశానవాసి అంటే అర్థం పరమశివుడు రుద్రభూమిలో ఉంటాడు, అదే ఆయన అడ్రస్. శ్మశానంలో ఉంటాడు తప్ప ఇంకెక్కడో ఉండడు, అందుకని శ్మశానవాసి కాబట్టి శివుణ్ణి పూజ చేయకండి అనేది దాని అర్థం. ఏది శ్మశానం కాదు నాకు చూపించండి. శ్మశానానికి వెళ్ళని వాడిని చూపించండి నాకు. శ్మశానానికి వెళ్ళనివాడు ఉన్నాడు ఆ ప్రపంచంలో? ప్రపంచంలో పుట్టిన ఏ వస్తువైనా వెళ్ళిపోవలసిందే శ్మశానానికి. జాయతే గచ్చతే ఇది జగత్. వస్తుంది, వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడ ఈ జగత్తంతా పుట్టి వెళ్ళిపోతుందో అదంతా శ్మశానం. ఇక్కడ ఒక చెట్టు పుడుతోంది, చెట్టు మరణిస్తోంది, శ్మశానమైంది. ఇక్కడ నేను గట్టిగా మాట్లాడితే ధ్వని ప్రకంపనల చేత జీవులు చచ్చిపోతున్నాయి, శ్మశానమైంది. నా కాళ్ల కింద పడి జీవులు చచ్చిపోతున్నాయి, శ్మశానమైంది. నేను తింటే చచ్చిపోతున్నాయి, శ్మశానమైంది. అంతా మహాశ్మశానమైంది. అంటే సమస్తము పరమశివుని చేతనే ఆవురింపబడి ఉంది. శివుని కన్నా వేరొకటి లేదు. అందుకని బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచాభా సమానా భుజంగై. వ్యాపకత్వంతో చెప్తే విష్ణు అంటాం, ఆయన్ని మంగళప్రదంగా చెప్తే శివుడు అంటాం. అందుకని లోపల శివం ఉన్నంతసేపే శివం, అది తీసేస్తే శవం. అది మంగళత్వం అంటే. అందుకని ఆయన శ్మశానవాసి అంటే ఆయన శ్మశానవాసి అండి నిజంగా ఎక్కడో శ్మశానంలో ఉంటాడనే దాని అర్థం. నిజంగా అలా ఉంటే ఇంకంతకన్నా గొప్ప ఉపకారం ఉందండి. ఎవడొస్తాడు మన వెనకాతల? ఒక్కడు వచ్చేవాడు లేడు. సంపాది కింవానేన ధనేన వాజి కరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైత క్షణభంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకరులు. డబ్బు రాదు, మనం సంపాదించుకున్నటువంటి కార్లు రావు, వాహనములు రావు, రాజ్యం రాదు, తుట్టతుడకు మనం మనదనుకున్న ఈ శరీరం రాదు, కొడుకు రాడు, కూతుళ్ళు రారు, భార్య రాదు. ఎవరొస్తారు? చేసుకున్న ధర్మము, పరమశివుని అనుగ్రహము తప్ప ఇంకొకటి రాదు మనతో. అంతటి మహానుభావుడు శంకరుడు. శం కరోతి ఇది శంకర. ఆయనకి శుభం చెయ్యడం తప్ప అసలు శంకరుడికి అమంగళం చెయ్యడం చేత కాదు ఆయనకి. అటువంటి వాడు శంకరుడు అంటే. అందుకే ఆయనకి మారేడు దళాలతో పూజ. మారేడు దళం అంటే లక్ష్మీస్థానం. ఎక్కడెక్కడ మారేడు చెట్టు ఉంటుందో, ఎక్కడెక్కడ మారేడు దళం ఉంటుందో అక్కడక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని శంకరుడికి ఆ మారేడు దళంతో పూజ చేస్తారు.